ఇది ఒకటే ఎలివేషన్లో ఎక్కడో తేడా కొడుతుంది అని కొద్దిగా కూడా డౌట్ రాకుండా పాపం ఏదో రకంగా మన బాబు దగ్గర మార్కులు కొట్టేయాలి. ఇది చూడండి, అసలు చూడండి, ఈ పాటికి అందరూ చూసే ఉంటారు. అని రెచ్చిపోతుంటాడే ఆర్నాబ్ కోసం. నిన్న 1000 సర్వీసులు రద్దు చేసింది ఏది మన ఇండియా. అసలు అవర్ మినిస్టర్ మిస్టర్ లోకేష్ ఈజ్ ఆల్సో మానిటరింగ్ ద సిచ్యువేషన్. ఏందయ్యా మానిటర్ చేసేది నాకు అర్థం కాదు. ఎన్ని మానిటర్ చేస్తాడు ఆయన? ఎన్ని? ఇప్పుడు మనం అనలేదు, ఇది అర్నాబ్ గోస్వామి అన్నాడు. ఎలాంటి తాడదీయండి, అర్నాబ్ మీద పెట్టండి కేసు, సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టడానికి రెడీగా ఉంటారు కదా. మొగుడు కొట్టినందుకు కాదు, తోడు వాళ్ళని నవ్వినందుకని వాళ్ళు చెప్పిందని వీళ్ళు చెప్పినారని చెప్పేసి వీళ్ళ మీద కోసులు పెట్టేస్తారు. మీరు మంత్రి గారిని అవమానించారు అది ఇదని. ఇప్పుడు పెట్టండి, ఆయన మీద పోయి పెట్టండి. మానిటరింగ్ సిచ్యువేషన్ అంట. మౌందా తుఫాన్ నష్ట సాయాన్ని వీళ్ళు అంచనా వేసి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారంట, అమిత్ షాకి తీసుకెళ్ళి ఇస్తారంట. వ్యవసాయ శాఖ మంత్రిని తర్వాత గెలుస్తారంట. వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని వెళ్ళకూడదా? ఈ ఆడకూడదు. ఇప్పుడు చూడండి, ఎమర్జెన్సీ వార్ రూమ్, ఐసీయూ, వెంటిలేటర్ వాడండి, ఈ పదాలన్నీ వాడండి. నీ మంత్రి సివిల్ ఏవియేషన్ మంత్రి కాదు కదా అన్నాడు. 1 సెకండ్ అంట. ఆయన ఎటు క్వశ్చన్ వేసి ఆగాడు, ఆయన ఎక్కడికి వెళ్ళట్లా. చెప్పు చెప్పు. ఆయన అంతేనండి, అలా మానిటర్ చేస్తాడు. ఆయన కెపాసిటీ అది. మీకు కావాలంటే పిఎంఓదైనా కూడా చేయగలడు అనమాట. రాత్రికి బాగా పండగ చేసుకొని ఉంటారు రాత్రి అక్కడ. అంటే నిన్న పండగ చేసుకొని ఉంటాడు చాలామంది అక్కడ. వైఎస్ఆర్సీపీ లీడర్ అనుకుంటా గడ్డపైన, లేదంటే మామూలు ఇంకొక అనలిస్ట్ నవ్వుకుంటున్నాడు. నేషన్ వైడ్ సిచ్యువేషన్ రాష్ట్ర మంత్రి ఎట్లా మానిటర్ చేస్తాడు? ఎస్ ఐఎమ్ కమింగ్ టు దట్. ఎందుకు అసలు నాకు ఒక విషయం అర్థం కాదు. ఇండిగో రోజుకి 1000 ఫ్లైట్లు రద్దు చేసింది. 1000 ఫ్లైట్లను రద్దు చేసింది. పైలట్లకి ఒక ప్రొసీజర్ కోడ్ ఉంది. ఆ ప్రొసీజర్ కోడ్ని ప్రకారం ఏం చేశారంటే, ప్రతి పైలట్ ఈ జర్నీ చేసిన తర్వాత ఇంత టైం రెస్ట్ తీసుకోవాలి, నైట్ హాల్ట్ కనుక ఉంటే ఈ టైంలోపు చెయ్యాలి అని రిస్ట్రిక్షన్స్ వలన అనుకోవచ్చు, లేదంటే ప్రయాణికుల భద్రత కోసం అనుకోవచ్చు. కొన్ని రూల్స్ డీజీసీఏ రూపొందించిన తర్వాత దాని ప్రకారం ఎక్కువ సర్వీసులు ఇచ్చేది ఇండిగో కాబట్టి దానికి పైలట్ల కొరత ఉంది. ప్లస్ జీతాలు పెంచమని ఎప్పుడు నుంచో అడుగుతున్నారు. తెలియదు, మాట్లాడేస్తారు. దానివల్ల ఈ రోజున ఏంటంటే ఈ షార్టేజ్ వచ్చింది, కావాలని ఇండిగో కూడా చేసింది అంటున్నారు. అలాంటి టైంలో ఈయన ఇక్కడ కూర్చొని మానిటర్ చేస్తున్నాడు. అర్థమైందా? ఏం పెట్టాడు అర్థమైందా? ఒక స్టేట్లో ఒక మినిస్టరు, విద్యాశాఖ మంత్రి, దేశానికి సంబంధించిన సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ఒక సమస్యని మానిటర్ చేస్తున్నాడా ఎలా అని రాసాడు. ప్రైమ్ మినిస్టర్ మానిటర్ చేస్తున్నాడు. అయితే ఏంటి? రామ్మోహన్ నాయుడు గారు 24 గంటలు వారం రోజులు, ఇది బిగిన్ అయ్యే వారం రోజులు కాదు, 24/7 చేస్తున్నాడంట. ఎందుకు నాయన ఈ పడికట్టు పదజాలం? పార్టీ నుంచి చూడండి. ఎట్లా అడుగు 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 అడుగు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు బ్రహ్మానందం. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ద పార్టీ. అబ్బా, మనకి విజయవాడలో 42 ఇళ్ళు పడేస్తే డిప్యూటీ సీఎం మాట్లాడలా, లోకేష్ మాట్లాడలా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలా, సుజనా చౌదరి వాళ్ళు మాట్లాడాడు. దేశం మొత్తం మానిటర్ చేసేస్తానికి బయలుదేరుతాడు.
is the నీకు అర్థం కాలేదు కాదు, నీకు అర్థమైంది. పెట్టు ఇరుకుని పెట్టు. Civil Aviation Ministry or TDP Ministry? సరిపోయిందా? పెట్టాడా? వేసాడు అయ్యా, బాగా వేసాడు అన్నట్టు. అది మీ మినిస్ట్రీనా? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీనా? అయిపోయింది. He is sitting in the war room. A war room has been set up. నేను ఖండిస్తున్నా అన్నట్టు. ఈ సిట్టింగ్ ఇన్ ద వార్. 24/7 he is on the field. A committee has been set up to inquire why the situation has come in the first place. కమిటీనా? And now the committee కమిటీ సెటప్ చేశారా? ఎవరు సెటప్ చేశారు స్వామి? ఇక్కడ ఇంకో విజువల్ వేసుకోండి. నరాలు కట్ అయిపోతున్నాయి రా అని. కమిటీ వేసేది ఏంటి నాయన? సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి నాయన. నువ్వు అనవసరంగా ఇదేదో టీడీపీ మీదకి నెడుతున్నారని ఓ రెచ్చిపోయి ఫేస్ ఇలా పెట్టేసి ఏదో ఇలా కొట్టేసి మర్చిపోయేవాడు. అప్పుడు ఉండేవాడు 5వ నెంబర్ గళ్ళు. వాడు ఇప్పుడు ఎలా సమర్థిస్తాడు? ఆ రోజున ఉమెన్స్ క్రికెట్ టీంని మనం ఒక వీడియో చేసాం, గుర్తుందా? ఎవరు చేయలేదు అది. ఏది ఏందన్నా, సౌత్ ఆఫ్రికన్ వైట్ వాష్ మనకు చేసింది అన్నగారు, దానికి కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా అని చెప్పి. is being set up now after Indigo Airlines has failed to comply, rather refused to comply. That is a prime. చూసారా? అప్డేట్ లేకుండా రెచ్చిపోయి నాకు నువ్వు ఇంగ్లీష్ ముక్కలు వరుసగా మాట్లాడుతానని చెప్పేసి ఏ సెటప్ ఈస్ బీయింగ్ సెటప్ దేర్, ఏ సెటప్, ఏ వార్ రూమ్. ఎందుకు నాయనా ఇది? Private company, and private companies do their business the way they do, and government doesn't run a private company. We have to be a little, ఎదురులేడి పగలబడిన అవుతుంది పాపం. ప్రైవేట్ కంపెనీ రన్ చేస్తుంది, అది ఫెయిల్ అయింది, గవర్నమెంట్ వచ్చింది. ఓకే, పార్టీకి ఏం సంబంధం? అది కదా ఆయన అడిగింది. ఒక్క రోజులో ఎంత డ్యామేజ్ చేయాల్సిందంతా చేసి పడేసి తుస్సు అనిపించావు కదా ఇన్ని రోజులు ఉన్న ఎలివేషన్ అంతా. ఇప్పుడు టీడీపీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్తో ఎవరు ఎదురుగా బలహీనంగా కనబడితే వాళ్ళని కొడుతున్నారు. తెలుసా మీకు ఈ వీడియోల గురించి? Sir, the government has been blackmailed by a private company. Exactly. So here they ఎగ్జాక్ట్లీ అట. మోడీ గారిని, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ గారిని మన ఇండిగో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తొక్కి పట్టి నార తీస్తే ఇండిగో మూసుకోవాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు అసలు? ఇది చూడండి, ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలా చేసినట్టున్నారు. ఇది ఎక్కడ టీడీపీ వాళ్ళ వైఫల్యమా అంటున్నారు. కాదు, ప్రైవేట్ కంపెనీ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, మేమేమో వార్ రూమ్ సెటప్ చేసాం. exactly the government of India has been blackmailed by a private company. చాలు ఈ రాత్రికి.